ప్రతిపక్షం 95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లిలో విజయవంతంగా సాగుతున్న ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం. ఘన స్వాగతం పలుకుతున్న తెలుగు తమ్ముళ్ళు. మదనపల్లి కలెక్టరేట్ ఎదురుగా రేషన్ డీలర్ల ఆందోళన. క్యూఆర్ కోడ్ను తీసేయాలని డిమాండ్. కమిషన్ పెంచాలన్న డీలర్స్. నేపాల్ వరదల్లో కుప్పంకు చెందిన వ్యక్తి చిక్కుకున్నట్లు సమాచారం. ట్రావెల్ ఏజెన్సీలతో సంప్రదిస్తున్న కుటుంబ సభ్యులు. ఇక డీటెయిల్స్ చూస్తే, నేపాల్ వరదల్లో చిక్కుకున్న కుప్పం వాసి బాలసుబ్రహ్మణ్యం కుప్పంకు చెందిన న్యాయవాది శ్రీకాంత్ సోదరుడు మంగళవారం చివరిసారిగా బాలసుబ్రహ్మణ్యంతో ఫోన్ లో మాట్లాడిన కుటుంబ సభ్యులు. ఆ తర్వాత బాలసుబ్రహ్మణ్యం నుంచి ఫోన్ అందకపోవడంతో ఆందోళన చెందుతున్న కుటుంబ సభ్యులు. ట్రావెల్ ఏజెన్సీ ద్వారా బాలసుబ్రహ్మణ్యం నేపాల్ వరదల్లో చిక్కుకున్నట్లు సమాచారం. బాలసుబ్రహ్మణ్యం ఆచూకీ కోసం కుటుంబ సభ్యుల ఆందోళన. సోదరుడి ఆచూకీ కోసం సీఎం చంద్రబాబు కార్యాలయాన్ని ఆశ్రయించిన శ్రీకాంత్ తన సోదరుడి ఆచూకీ తెలుసుకునేందుకు ప్రభుత్వం సహాయం చేయాలని విజ్ఞప్తి. సురక్షితంగా కుప్పంకు తీసుకురావాలని సీఎం చంద్రబాబుకు శ్రీకాంత్ వేడుకలో. బాలసుబ్రహ్మణ్యం క్షేమంగా తిరిగి రావాలని కుటుంబ సభ్యుల ఎదురుచూపులో. మదనపల్లి మున్సిపాలిటీ పరిధిలో 18, 21, 22 వార్డుల్లో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి 2 ఏళ్ల కూటమి ప్రభుత్వం అందించిన సంక్షేమాలు ప్రజలకు వివరిస్తూ కరపత్రం అందజేసిన ఎమ్మెల్యే ఎం షాజహాన్ బాషా. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాయని, తాము ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమంలో వార్డులో పర్యటిస్తుంటే ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని, కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారని, సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని, స్థానికంగా నెలకొన్న పలు సమస్యలు నా దృష్టికి వచ్చాయి. తక్షణమే అధికారులకు తెలియజేసి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే స్పష్టం చేశారు. పెద్ద ఎత్తున తెలుగుదేశం శ్రేణులు పాల్గొన్నారు. बड़े आदमी को आता है, तुम ना आता है, घर को 10,000 आते ही, 1 तारीख को दे डालते ही ना, कौन गो 13,000 है पड़ी. డోర్ టు డోర్ కార్యక్రమం భాగంగా 18, 21, 22 2 వార్డులు 3 వార్డులు మొత్తం తిరగడం జరిగింది. దీనికి ఎక్కడ చూస్తే ప్రజల్లో మంచి స్పందన ఉంది. అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపైన చాలా సంతోషంగా ఉన్నారు. పార్టీ పనితీరుగా మేమందరం పనిచేస్తున్న పనితీరు పట్ల కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఒకటే మాట, మంచి పరిపాలన ఇవ్వడం మా బాధ్యత. అదే క్రమంగా పనిచేస్తున్నాం, ఇంకా బాధ్యతగా పనిచేస్తాం. ప్రజల్లో ఉన్నాం, ఉంటాము. ప్రజా సమస్యలపైన నిత్యం నిరంతరం పనిచేస్తున్నాం. ఈరోజు తెల్లవారి 6:30 నుంచే ఒక ప్రణాళిక పెట్టి ఏదైతే సిటిఎం రోడ్ పర్యటన, అదేవిధంగా ఏదైతే రాధాకృష్ణ నుంచి అన్నమయ్య జంక్షన్ వరకు దానిపైన పర్యవేక్షణ చేయడం జరిగింది. ఇంకా దాని తర్వాత వార్డు బాట ఉంది. దీని తర్వాత ఇంకా కార్యక్రమాలను ఇవన్నీ ప్రజలకు సకాలంలో నుండి ప్రజా సమస్యలపైన పనిచేస్తున్నాం, ఇంకా పనిచేస్తామని తెలియజేస్తున్నాం. మదనపల్లి పట్టణం కృష్ణనగర్ నందు నూతన షిఫా, వీకేర్, ఐవీఎఫ్ సెంటర్, ఫర్టిలిటీ అండ్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని స్థానిక కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎలాంటి వ్యాధికైనా మదనపల్లిలోనే నయమయ్యే విధంగా మంచి ఆసుపత్రులు మదనపల్లికి తీసుకురావాలనే మా ప్రయత్నం. ఈ ఆసుపత్రిలో మంచి డాక్టర్లతో నాణ్యమైన వైద్యం అందుతుందని ప్రజలందరూ సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా ఉండాలని అన్నారు. మదనపల్లి పట్టణంలో వీకేర్ ఐవీఎఫ్ హాస్పిటల్ మన డాక్టర్ గారు వాళ్ళ మిస్సెస్ ఇద్దరు కూడా స్థాపించారు. ఆల్రెడీ వీళ్ళ సర్వీసెస్ వచ్చి పలంనేరులో ఉన్నాయి. మదనపల్లి పేషెంట్స్ చాలామంది పలంనేరు వెళ్తున్నారు. సో ఇది ఆలోచన చేసిన తర్వాత వీళ్ళు ఇక్కడ ఒక హాస్పిటల్ మదనపల్లి ప్రజలకు సేవ చేయాలా. ఈరోజు మా ఫ్రెండ్ జిడి నెల్లూరు ఎమ్మెల్యే కూడా చెన్నైలో ఒక హాస్పిటల్ పెట్టారు. కాకపోతే అక్కడ సర్వీసెస్ చెన్నై ఇక్కడ. ఇప్పుడు మదనపల్లి పరిసర ప్రాంత ప్రజలకందరికీ మన డాక్టర్ గారు మంచి సేవలు అందిస్తారు. ఎవరైతే ఐవీఎఫ్ బేబీస్కి ప్లాన్ చేస్తారో వాళ్ళకి ఏదైతే వాళ్ళ అవసరం ఉందో వాళ్ళందరికీ నిజంగా చెప్పాలంటే ది బెస్ట్ సర్వీస్ ఓరియంటెడ్ హాస్పిటల్ ఇది. అందరూ తమ సేవలు వినియోగించుకోవాలని, అదేవిధంగా డాక్టర్ గారికి నేను అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నాను. చాలా బాగా వెల్ ఎక్విప్డ్, ఏది జీఈ కంపెనీ, అమెరికన్ కంపెనీ స్టాండర్డ్స్ మెషినరీ అంతా పెట్టారు. రియల్లీ ఇట్స్ వెరీ కాస్ట్లీ అండ్ చాలా ధన్యవాదాలు. మదనపల్లికి జిల్లా స్థాయిలో కలిగిన హంగులు అన్ని విధాలుగా ఇక్కడ అమర్చారు. నేను రియల్లీ ఐ కంగ్రాచులేట్ దెమ్. ఇద్దరికి భార్యాభర్త హాస్పిటల్ ఇంత బాగా నిర్మించిన దానికి ప్రత్యేక ధన్యవాదాలు.
అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా రేషన్ షాపుల డీలర్లు నేడు కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు పూనుకున్నారు. గురువారం మదనపల్లి డివిజన్లోని రేషన్ షాపుల అసోసియేషన్ పిలుపు మేరకు కలెక్టరేట్ వద్దకు డీలర్లు పెద్ద ఎత్తున చేరుకున్నారు. కార్యాలయ ఆవరణంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బియ్యం బస్తాలకు స్కానింగ్ చేసి అమ్మాలని కొత్త విధానాన్ని ప్రభుత్వం తీసుకురావడానికి వ్యతిరేకిస్తున్నట్లు డీలర్ల అసోసియేషన్ నాయకులు గోపాల్ రెడ్డి, బయ్యారెడ్డి, కాసిం తెలిపారు. 2 ఏళ్లుగా అందించాల్సిన కమిషన్ వెంటనే విడుదల చేయాలని, కమిషన్ ₹3 పెంచాలని డిమాండ్ చేశారు. సమస్యను వెంటనే కమిషన్ వెంటనే ₹3 చేయాలి. కమిషన్ వెంటనే ₹3 చేయాలి. కోడ్ రద్దు చేయాలి. కోడ్ రద్దు చేయాలి. కోడ్ రద్దు చేయాలి. ఐక్యత ఐక్యత కోడ్ వెంటనే డీలర్ల కమిషన్ వెంటనే డీలర్ల కమిషన్ వెంటనే డీలర్ల కమిషన్ వెంటనే డీలర్ల ఐక్యత డీలర్ల ఐక్యత డీలర్ల ఐక్యత. చేసిన మన అన్నమయ్య జిల్లా డీలర్లందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు ఈ మీటింగ్ పెట్టుకోవడం ఎందువల్లంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో QR కోడ్ అనేది మాకి గోడౌన్లు ఇంతకుముందు గోడౌన్ వాళ్ళకి వర్తిస్తుందని చెప్పినారు. తదుపరి వెంటనే మళ్ళా డీలర్లు QR కోడ్ చేసుకోవాలనేసి వెంటనే లేనిపోని ఇబ్బందులు గురి చేస్తున్నారు. దయచేసి QR కోడ్ వదిలించాలనేసి ముందు మాదిరిగా యథావిధంగా ఉంటే మా డీలర్లు చేసుకుంటే బాగా ఉంటుంది. అలాగే మన డీలర్లు స్వతంత్రం సమర యోధులుగా వయసు మీద పడి ఉన్న వాళ్ళు 70 ఏళ్ళ వాళ్ళు కూడా డీలర్లు ఉన్నారు. అలాంటి వాళ్ళకి కూడా QR కోడ్ చేయాలంటే కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే మన డీలర్లు 60-70 ఏళ్ళు ముసలి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా మన QR కోడ్ అంటే ఏమి ఐఫోన్లు కూడా చేసేది రాదు. కాబట్టి చిన్న క్యూప్యాడ్ సెల్లే ఉంది వాళ్ళ దగ్గర, చేసుకుంటే చాలా బాధ అనేసి మన డీలర్లందరూ ఈ రోజు మనకి కావాల్సినది ముందు ఎలాగ జరుగుతున్న అదే మన గోడౌన్ నుంచి డీలర్కి సరుకు అదే విధంగా యథావిధంగా జరగవలసిందిగా మన రాష్ట్ర సంఘం తరఫున మన అన్నమయ్య రేషన్ డీలర్ల తరఫున మా విన్నపం. అలాగే మాకి 65 ఇయర్స్ వాళ్ళకి బియ్యం అనేసి మన గవర్నమెంట్ ఇంతకు ముందు గవర్నమెంట్ ఏం చెప్తే అదనంగా మీకు గౌరవేతనం ఇస్తామని చెప్పినారు. అలాగే ఆ గౌరవేతనం కూడా ఇవ్వలేదు. దయచేసి 65 ఏళ్ల ముసలోళ్ళకి ఇస్తున్నాము. ₹1 కమిషన్ చాలని బతుకుల మీద డీలర్లు బాధపడుతున్నారు. మనకి ₹3 కమిషన్ పెంచవలసిందిగా కోరుచున్నాము. అదే ₹17 చక్కెర ఉండేది ₹20 చేస్తే బాగుంటుంది అనుకున్నాము. ఇప్పుడు ₹19 పిండి చేసి ₹20 ఇస్తాను. కాబట్టి దయచేసి అలాంటివి మాకు చేసే గవర్నమెంట్కి ఎప్పుడు రుణపడి మళ్ళా రేషన్ డీలర్ రాష్ట్ర వ్యాప్తంగా రుణపడి మళ్ళా రాబోయే రోజుల్లో మా డీలర్ల తరఫున ప్రతి ఒక్క మన సహకారము అందిస్తామని మన అన్నమయ్య డీలర్ అసోసియేషన్ తరఫున నాకు ఈ అవకాశం ఇచ్చిన డీలర్లకు మరియు పత్రికా విలేకరులందరికీ కూడా నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మేము అన్నమయ్య జిల్లా డీలర్స్ అందరూ కూడా మన జాయింట్ కలెక్టర్ గారికి మా డీలర్ల సమస్యల గురించి విన్నవించడానికి ఇక్కడ అందరికీ విచ్చేసాం. ముఖ్యంగా ఏమంటే ఇంతవరకు ఎన్నడూ లేని విధంగా QR కోడ్ అనే సమస్యను డీలర్లకు పెడుతున్నారు. గోడౌన్కి కూడా పెట్టారు. గోడౌన్కి పెట్టినా కూడా గోడౌన్కి రద్దు చేసి డీలర్లకు మెడికే పెడుతున్నారు. మొత్తం బియ్యం వచ్చినప్పుడు ఆ బస్తాలందరినీ క్లియర్ చేసి దించి మళ్ళీ రెండో తూరు కూడా బియ్యం పంపిణీ చేసే సమయంలో ఒక బస్తాన్ని QR కోడ్ చేయాలా. దాంట్లో 40 కేజీలు అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి మళ్ళీ ఇంకో మూటను QR కోడ్ చేస్తేనే బియ్యం పంపిణీ చేయడానికి ఇదైతుంది. ఈ విధంగా చేయడం వల్ల డీలర్లందరూ కూడా చాలా పనిభారం పెరుగుతుంది, చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటుంది. ఈరోజు పల్లెల్లో సాంకేతిక పరిజ్ఞానం లేదు, సర్వర్లు పనిచేయవు. ఇట్లాటప్పుడు ఈ విధంగా డీలర్ల మీద పని ఒత్తిడి పెడితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ వెంటనే ఈ QR కోడ్ విధానాన్ని రద్దు చేయాలని మా అన్నమయ్య డీలర్ల తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరి అదేగాక ఈరోజు మనకు ఎన్నో సంవత్సరాల నుండి డీలర్లకు ₹1 వేతనం ఇస్తున్నారు. ₹1 50 క్వింటాలు ఉన్న వాళ్ళకి 5,000 వస్తే ఆ 5,000 వల్ల ఏం చేయాలి డీలరు? ఎంత ఇబ్బందులు కలుగుతారు? 5,000 2,000 కూడా మిగలదు. ఆ విధంగా మా కమిషన్ కూడా వెంటనే ₹1 నుండి ₹3 చేస్తుండగా ఈరోజు డీలర్ సంఘం డిమాండ్ చేస్తున్నాం. అందువల్ల ఈరోజు మేము మా సమస్యలను జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి వారి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సమస్యల గురించి తెలియజేస్తుందిగా డిమాండ్ చేస్తున్నాం.
పలంనేరులోని ఆర్ఎం సినిమా హాల్ నందు హీరో రవితేజ నటించిన ఇరుముడి చిత్రం ప్రదర్శితం అవుతుండగా కొంతమంది అయ్యప్ప స్వాములు సినిమా థియేటర్ ఆవరణంలో అయ్యప్ప స్వామి ప్రతిమను ఏర్పాటు చేసి ఘనంగా పూజలు నిర్వహించి భజనలు చేపట్టారు. ఈ సందర్భంగా విచ్చేసిన భక్తులు మాట్లాడుతూ హీరో రవితేజ నటించిన ఇరుముడి చిత్రం ముఖ్యంగా తండ్రి కూతుర్ల అనుబంధాన్ని చక్కగా వివరించారు. తన తండ్రి పాత్ర చెడు అలవాట్లకు బానిసైన నేపథ్యంలో కూతురు తన తండ్రికి మంచి మాటలు చెప్పి అయ్యప్ప స్వామి పైన భక్తిని పెంపొందించేలా చేసి మానవధారణ చేపట్టి ఇరుముడి కట్ట వరకు తండ్రి కూతుర్ల అనుబంధాన్ని అలాగే అయ్యప్ప స్వామి యొక్క ఔన్నత్యాన్ని కళ్లకు కట్టినట్టు చూపించిన ఈ చిత్రం చూసి మేము కూడా ప్రేరణ పొంది థియేటర్ వద్ద అయ్యప్ప స్వామికి పూజలు చేశామన్నారు. ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విగ్రహాల దాత జగదీష్ కుటుంబ సభ్యులు, ఆలయ ధర్మకర్త కుటుంబ సభ్యులచే స్వాముల వారిని నిమ్మనపల్లి పురవీధుల్లో గరుడ వాహనంలో ఊరేగింపు కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మంగళంపేట భయమ్మ, శంకరయ్య, విగ్రహాల దాత సంజీవ్, గాల జగదీశ, యశోద, వెంకటరమణ, సాలమ్మ, ప్రభాకర, సరస్వతి స్వాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సుధాకర్ రావు, శివకుమార్, గిరిప్రసాద్, భవిత, శశికుమార్, లహరి, కార్ల మల్లికార్జున, ఆలయ కమిటీ సభ్యులు ఈశ్వరయ్య, రామకృష్ణ, జయరాం, రమేష్, సూరిబాబు, శివకృష్ణ, అభిషేక్, తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు కృష్ణప్రసాద్, భట్టర్, రామ్కో రాజేష్, ఆలయ అర్చకులు అమర్నాథ్, నూతన విగ్రహదాత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ ఇరుముడి సినిమాలో చూసినట్లయితే తన రవితేజ క్యారెక్టర్గా చూసినట్లయితే ఆడపిల్లను ఏ విధంగా పెంచాలి, ఏ విధంగా మనము వాళ్ళకి ధైర్యం చెప్పాలి, అదేవిధంగా ఆ ఆడపిల్ల తండ్రిని ఏ విధంగా చూసుకుంటుంది. స్వామి అయ్యప్ప స్వామి దీక్ష చేయాలని ఆ ఆడపిల్ల చెప్పడము, ఆ రవితేజ ఉన్నటువంటి క్యారెక్టర్లో చెడు అలవాట్లతో బానిసై ఉన్నా కానీ ఆ పాప తన మాటలతో ఆయన్ని మార్చుతుంది. అదేవిధంగా సమాజంలో మనం ఈరోజు చూసినట్లయితే ఆడపిల్లకు ఏ విధంగా భద్రత చేకూర్చాలి అనేది ఈ యొక్క సినిమాలో తండ్రి కూతుళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప విశేషాన్ని మనం తెలియజేస్తున్నారు. అదేవిధంగా దీన్ని మనం చూసి చైతన్యపరులవాలని కోరుకుంటున్నాం. స్వామియే. మదనపల్లి సమీపంలోని మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ డీమ్డ్ ట్యూబ్ యూనివర్సిటీలో అన్నమయ్య జిల్లా మిట్స్ ఎన్ఎస్ఎస్ మరియు అన్నమయ్య జిల్లా మై భారత్ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో ఖేలో ఇండియా ఖేల్ కీ బాత్ విత్ పీఎం మోదీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో మిట్స్ యూనివర్సిటీకి చెందిన క్రీడా విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. వర్చువల్ సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడలకు కూడా విద్యార్థులు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, జట్టు స్ఫూర్తి, ఆత్మవిశ్వాసం, పట్టుదల, నిర్ణయ సామర్థ్యం వంటి విలువలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. దేశంలోని యువ క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి వారికి సరైన వేదికలు, శిక్షణ అవకాశాలు కల్పించేందుకు ఖేలో ఇండియా వంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడుతున్నాయని తెలిపారు. విద్యార్థులు నిరంతరం సాధన చేస్తూ తమ ప్రతిభను మెరుగుపరుచుకొని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
అదేవిధంగా వికసిత భారత్ 2047 లక్ష్య సాధనలో యువత పాత్ర అత్యంత కీలకమని ప్రధాని పేర్కొన్నారు. యువతలో నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ పరిజ్ఞానం, ఆర్థిక అవగాహన, సామాజిక బాధ్యత, స్వచ్ఛంద సేవ దృక్పథం పెంపొందించుకోవాలని సూచించారు. మై భారత్ వేదిక ద్వారా యువతకు విస్తృత అవకాశాలు కల్పిస్తూ వారిని దేశాభివృద్ధిలో భాగస్వాములు చేయడం లక్ష్యమని వివరించారు. ఈ కార్యక్రమంలో మిట్స్ యూనివర్సిటీ రిజిస్టర్ డాక్టర్ డి ప్రదీప్ కుమార్, వాలీబాల్ సౌత్ జోన్ క్రీడాకారుడు సిద్ధార్థ్, బాస్కెట్బాల్ సౌత్ జోన్ క్రీడాకారిణి వైష్ణవి, నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ ప్రతినిధి రాజ్ కుమార్, మై భారత్ కోఆర్డినేటర్ వెంకటేశ్వర్లు, ఆర్ బాలాజీ, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ దామోదరన్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ పూజారి రాజేష్, క్రీడా విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.